ఇంకొక కీలక ఇష్యూ జరుగుతుంది అసెంబ్లీలో. ఈటల రాజేందర్ గారు ఎస్సీ వర్గీకరణ గురించి కూడా జరుగుతుంది. వర్గీకరణకు సంబంధించి ప్రధానమంత్రి అసెంబ్లీ ఎలక్షన్స్లో పార్లమెంట్లో చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. సుప్రీంకోర్టులో కేంద్రం అనుకూలంగా వాదనలు వినిపించింది. వర్గీకరణ క్లియరెన్స్ ఇచ్చింది. ఒక మాట భరత్ గారు, అనేక సంవత్సరాలుగా అణచివేతకు గురైన జాతి, శ్రమం చేసి సంపద సృష్టించిన జాతి, 30-40 ఏళ్ళుగా మందకృష్ణ గారి నాయకత్వంలో మాకు న్యాయం జరగాలని చెప్పి కొట్లాడితే ఆ ఉద్యమాన్ని గుర్తించి గౌరవించి సమస్యను పరిష్కరించాలని చెప్పి ఇలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే స్వయంగా ఎల్బీ స్టేడియంకి వచ్చి వాళ్ళకి ఒక భరోసా కల్పించినటువంటి నాయకుడు మోడీ గారు, ఆ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ దానికి ఇంత గొప్పగా తీర్పు వచ్చిన తర్వాత అంతకుముందు అంటే వీళ్ళది చూడండి, ఎన్నికలప్పుడు మాట్లాడతారు, ప్రయోజనాల కోసం మాట్లాడతారు తప్ప నిజంగా సమస్య పరిష్కరించే తపన ఉన్న పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఈ తీర్పు వచ్చిన వెంటనే ఇవాళ కేంద్రం వాళ్ళ పార్టీ అడ్డుకుంటుందా మరి ఏందో తెలియదు, కానీ నోరు మూసుకొని ఉన్నాడు. నేనంటున్నా వెంటనే తక్షణమే, ఎందుకంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అధికారం ఇచ్చింది కాబట్టి, ఈ ఉద్యమ పుట్టుకనే తెలంగాణలో పుట్టింది కాబట్టి, తెలంగాణలో ఈ జాతి ఎంతో అణచివేతకు గురైందో, వాళ్ళ ఆక్రందన ఏందో, వాళ్ళ బాధ ఏందో ఇక్కడ సజీవ సాక్ష్యం ఉన్నది కాబట్టి దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి కోరుతాను నేను. బట్ ఇవాళ అసెంబ్లీలో తీసుకున్నారు. గ్రూప్ 3లో మాదిగలకు 9% రిజర్వేషన్ ఇస్తున్నారు. 26 ఉపకులాలు మాదిగ ఉపకులాలు, మాల ఉపకులాలు 18 ఉపకులాలకు 5%, గ్రూప్ 1లో 15 ఉపకులాలకు 1% రిజర్వేషన్, మొత్తం 3గా వర్గీకరించి చేస్తున్నారు. సరే, వర్గీకరణ ఐజ్ ఫర్ సిస్టమ్ ఏముందో దాని ప్రకారం జరిగితే సంతోషపడతాం.